హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది శివ ఆన్లైన్ సర్వీస్. ముందుగా ఈ వీడియోలో ఫ్యామిలీ డీటెయిల్స్ బేస్ చేసుకొని మన ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని గూగుల్లో మై ఆధార్ లాగిన్ అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసుకొని ఆధార్ కార్డ్ నంబర్ ఎవరిది చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకొని లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ప్రీవియస్గా డేటా ఏమైనా ఉంటే డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ డౌన్లో. ఓకే, అడ్రస్ అప్డేట్ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హెచ్ఓఎఫ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ తీసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఎవరి బేస్ తోటి మనం ఆధార్ కార్డ్ అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటామో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ రిలేషన్ ఏమవుతారని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉన్నది కదా, ఆప్షన్ తీసుకొని వ్యూ అండ్ సబ్మిట్ అప్లికేషన్ మనం ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. 9th ఫామ్ ఫిలప్ చేసుకొని ఆ ఫిలప్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, అది అప్లోడ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్పే ద్వారా మనం అమౌంట్ పేమెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే, పేమెంట్ జనరేట్ అయిన తర్వాత మనకు రిసిప్ట్ ఈ విధంగా వస్తుంది, అక్నాలజ్మెంట్. అది డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆధార్ కార్డ్ నంబరు ఎవరిదైతే ఎంటర్ చేసామో అడ్రస్ బేస్ తోటి వాళ్ళ ఆధార్ కార్డు నంబర్తో మనం ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకోవాలి, సేమ్ ఇంత ముందుకు చేసిన విధంగా. ఓకే, లాగిన్ విత్ ఓటీపీ అండ్ ఓటీపీ ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఆధార్ కార్డు ఎవరిదైతే చేంజ్ చేద్దాం అనుకున్నామో వాళ్ళ లాగిన్ చేయాలి. తర్వాత వచ్చేసి సెకండ్ ఓవర్ బేస్ చేసుకొని చేస్తున్నామో వాళ్ళ లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మై హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసుకొని ఈ డౌన్లోడ్ రిసిప్ట్ పైన మనకి ఎస్ఆర్ఎన్ నెంబర్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఆ ఎస్ఆర్ఎన్ నెంబర్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేసుకొని లాగౌట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Subscribe and share. If any doubt this video, text me in comment box.